So today we are discussing about forms. సో ఈ ఫార్మ్స్ అంటే ఏంటి? ఈ ఫార్మ్స్‌లో మనము ఏమేమి ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము. అండ్ అవి ఏ విధంగా యూజ్ చేస్తామనేది ప్రాక్టికల్‌గా చూద్దాం దీంట్లో. సో ఫస్ట్ జనరల్లీ మీరు ఏదైనా సరే ఒక అప్లికేషన్ తీసుకుంటే మన మొబైల్‌లోనే కావచ్చు, లేకుంటే మన డెస్క్‌టాప్‌లోనే కావచ్చు. ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే డౌన్‌లోడ్ చేస్తే ఫస్ట్ మీకు దాంట్లోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది మనకు స్టార్టింగ్‌లో ఉంటుందన్నమాట. సో దాంట్లో మనం ఏం చేస్తాం? యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్స్, దానికి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ ఇవన్నీ మనకు ఫిల్ చేసేసి మనము సబ్మిట్ బటన్ సెండ్ చేస్తాం కదా! సో అది ఏ విధంగా మరి బ్యాక్ ఎండ్‌కి వెళ్తుందంటే ఓన్లీ దిస్ ఈ ఫార్మ్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అంటే ఈ ఫార్మ్స్ ట్యాగ్ యూజ్ చేస్తామన్నమాట దాంట్లో. సో ఇక్కడ చూడండి మనకు యాక్షన్‌లో మనం ఏం రాస్తామంటే టార్గెట్ సర్వర్ ఫైల్ నేమ్ అండ్ మెథడ్ ఈక్వల్స్ టు గెట్ టు పోస్ట్ అనే మెథడ్స్ వాడతామన్నమాట. ఇవి 2 యూజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే సో దీంట్లో మనం ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ తీసుకున్నాము. దీన్ని మనం రిజిస్ట్రేషన్ ఫార్మ్ అంటాము. సో దీంట్లో మనం యూజ్ చేసి అంటే మనం ఫిల్ చేసిన ఫీల్డ్స్ అనేవి మనకు డేటాబేస్‌కెళ్తాయి. త్రూ దేని ద్వారా వెళ్తాయంటే ఈ ఫార్మ్‌లో మనం యూజ్ చేసిన యాక్షన్ ఈక్వల్స్ టు అండ్ ఇంకోటొచ్చేసి మెథడ్. ఈ 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేయడం వల్ల అవి మనకు బ్యాక్ ఎండ్‌కెళ్తాయి. సో ఫస్ట్ ఈ ఫార్మ్స్ మీనింగ్ ఏంటంటే ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ ద ఇన్‌పుట్ డేటా ఫ్రమ్ ద యూజర్. సో మనము ఇదే ఫార్మ్ తీసుకున్నాము. ఈ ఫార్మ్‌లో మనం ఏదైతే డేటా సెండ్ చేస్తామో అది రీడింగ్ చేస్తుందన్నమాట. ఆ రీడింగ్ చేసి మనకు డేటాబేస్‌కి సెండ్ చేస్తది. ఆ సింటాక్స్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఫార్మ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ట్యాగ్ యూజ్ చేసి దాంట్లో యాక్షన్, మెథడ్ అనే 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము. క్లోజ్ చేసి ఫార్మ్ క్లోజ్ చేస్తాము. ఇన్ బిట్వీనస్ మనకు కావాల్సిన ట్యాగ్స్ అని రాస్తామనమాట. సో, దాంట్లో మనం ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేస్తామంటే నార్మల్‌గా ఫస్ట్ ఈ ఫార్మ్ ట్యాగ్‌లో యూజ్ చేసేటేంటంటే యాక్షన్. సో సో యాక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫార్మ్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెట్ ద టార్గెట్ సర్వర్ ఫైల్ నేమ్. సో ఇక్కడ చెప్పాం కదా యాక్షన్ అని చెప్పేసి. ఈ యాక్షన్‌లో మీరు ఏం చేస్తారంటే మీరు పైథాన్ కాబట్టి బ్యాక్ ఎండ్ డేటా అనేది బ్యాక్ ఎండ్ డేటా కోడింగ్ రాస్తారనమాట. సో ఇది మనకు ఫ్రంట్ ఎండ్‌లో కనిపించే రిజిస్ట్రేషన్ ఫార్మ్. దీన్ని ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత మనకు లాస్ట్‌లో ఏమవుతుంది? సబ్మిట్ బటన్ ఉంటుంది. ఓకే ఆర్ సబ్మిట్ బటన్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అది ఎక్కడికెళ్తుందంటే మీరు డాట్ పీవైతో మెన్షన్ అంటే ఈ యాక్షన్‌లో పేరు రాస్తారనమాట. డాట్ పీవైతో ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేసి దాంట్లో బ్యాక్ ఎండ్‌కెళ్ళడానికి మనకు పైథాన్ యూజ్ చేసి మీరు కోడ్ రాస్తారు. అది దేని ద్వారా వెళ్తుందంటే మెథడ్‌లో మనం ఏం రాస్తామంటే గెట్ ఆర్ పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా మనకు ఈ బ్యాక్ ఎండ్ డేటా అనేది డేటాబేస్‌కెళ్తుంది. సో ఆ విధంగా ఈ యాక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ యాక్షన్‌లో మీరు పైథాన్ కోడ్ రాస్తారు. So method, it is the way of sending data to the server. We have two ways to sending data to the server. సో ఇక్కడ యాక్షన్‌లో రాసిన కోడింగ్ ఏదైతే ఉంటదో అది త్రూ మెథడ్ ద్వారా అంటే గెట్ టు పోస్ట్ 2 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ద్వారా మనము డేటాబేస్‌కి సెండ్ చేస్తాం త్రూ సర్వర్స్‌కి. సో ఈ గెట్ get method. It is a default method. It is not secured one because while sending the data is appended to the URL అన్నమాట. By using this we can send only limited amount of data. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ చెప్పాం కదా! ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్ అంటే మీరు ఇవన్నీ డేటా ఫిల్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఫామ్‌లో. ఈ డేటా ఫిల్ చేస్తారు కదా! సో గెట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డేటా అనేది మనకు యూఆర్ఎల్‌కి అపెండ్ అవుతుందన్నమాట. సో లైక్ వైస్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఉంది కదా! ఈ యూఆర్ఎల్ ఉంది కదా! fratello.my.webex.com ఈ యూఆర్ఎల్ ఉంది కదా! సో మీరు ఫిల్ చేసిన డేటా అంతా దీంట్లో కనిపిస్తుంది. సో అది మనకు సెక్యూర్డ్ వన్ గాదు. సో అందుకనే మనము గెట్ మెథడ్ అనేది యూజ్ చేయము. సో ఇక్కడ రాసిన అంటే మీరు ఫిల్ చేసిన డేటా అంతా మనకు యూఆర్ఎల్‌కి అపెండ్ అవుతుంది. సో అందుకనే మనము గెట్ మెథడ్ అనేది ఎక్కువ యూజ్ చేయము. అండ్ ఆల్సో ఇంకోటేంటంటే ఈ గెట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే సెండ్ చేయగలమనమాట సర్వర్‌కి. సో దానికంటే మనకు పోస్ట్ మెథడ్ అనమాట. వి కెన్ సెండ్ అన్‌లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తే అన్‌లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం సెండ్ చేస్తాం. లైక్ ఫైల్స్, ఇమేజెస్ ఏదైనా సరే మనము సెండ్ చేయొచ్చు. ఈ పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తే. అండ్ ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ మెథడ్. అండ్ ఇందాక చెప్పాం కదా! ఈ ఫార్మ్స్‌లో మీరు ఏదైతే డేటా సబ్మిట్ చేస్తారో గెట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు, ఆ డేటా అనేది మనకు ఈ యూఆర్ఎల్‌కి అపెండ్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ చూసుకోవచ్చు. మన యూజర్ నేమ్ ఏంటి? పాస్వర్డ్ ఏంటి?
మనం ఏమేమి ఫీల్డ్స్ ఇచ్చామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, అందుకని మనం గెట్ మెథడ్ యూజ్ చేయకుండా పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఫిల్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో మన ఫార్మ్‌లో ఈ యూఆర్ఎల్‌కి అపెండ్ అవుతది మనకు. సో, డైరెక్ట్‌గా మనకు అది సెక్యూర్డ్ వన్ అన్నమాట. సో, దానికే మనము గెట్ మెథడ్ కంటే ఎక్కువ పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో, వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ 2 మెథడ్స్ ఎయిదర్ గెట్ ఆర్ పోస్ట్. సో, మీరు గెట్ మెథడ్ యూజ్ చేయొచ్చు అండ్ పోస్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. బికాస్ ఆఫ్ వి సెండింగ్ అన్‌లిమిటెడ్ ఆఫ్ డేటా అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ మెథడ్. సో, అది మనకు ఈ ఫార్మ్స్ యూజ్ చేసి మనం చేస్తామనమాట. సో, ఒకటి ఆ ఫార్మ్ ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో యాక్షన్ ఈక్వల్స్ టు డాట్ పీవై మెన్షన్ చేస్తాము. అంటే బ్యాక్ ఎండ్ కోడ్ మీద ఏదైతే పైథాన్ రాస్తారో దాంట్లో మెన్షన్ చేస్తారు. అండ్ మెథడ్ ఈక్వల్స్ టు గెట్ ఆర్ పోస్ట్ యూజ్ చేస్తారు. సో, బేసికల్లీ మనకు ఆహ్, ఒక ఫార్మ్ ఏ విధంగా చేస్తామంటే, సో, ఇది నా రిజిస్ట్రేషన్ ఫార్మ్. దీంట్లో దీని అవుట్‌పుట్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్‌గా ఇది నా రిజిస్ట్రేషన్ పేజ్. సో, దీంట్లో చూడండి ఫస్ట్ మనకు యూజర్ నేమ్ ఉంది. పక్కన టెక్స్ట్ బాక్స్ ఉంది. పాస్వర్డ్ ఉంది. టెక్స్ట్ బాక్స్ ఉంది. వీటిని మనం టెక్స్ట్ బాక్సెస్ అని అంటాం. జెండర్ ఉంది. పక్కన మనకు మేలు, ఫీమేల్, అదర్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇవి మనకు సర్కిల్స్ ఉన్నాయా? వీటిని మనం రేడియో బటన్స్ అని అంటాం. అండ్ ఈ కోర్సెస్‌లో చూడండి జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఉన్నాయి కదా! ఇక్కడ మనకు స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. సో, వీటిని మనం చెక్ బాక్సెస్ అని అంటామనమాట. సో, వీటిని మనము రేడియో బాక్సెస్ అంటాము. వీటిని మనం చెక్ బాక్సెస్ అంటాం. అండ్ ఇక్కడ చూడండి స్టేట్‌కి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. సో, దీన్ని క్లిక్ చేయగానే మనకేమైంది? సో, మనకు బేసిక్‌గా దీంట్లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి సిటీ ఉంది. సో, దీంట్లో చూడండి మనకు ఇక్కడ మనకు లిస్ట్ ఉందనమాట. దీన్ని మనం లిస్ట్ అంటాం. అండ్ ఫ్యాకల్టీ కూడా లిస్ట్ అని ఉంది. ఇక్కడ ఇమేజెస్ చూడండి. చూస్ ఫైల్ అని ఉందనమాట. దీన్ని టైప్ ఈక్వల్స్ టు ఫైల్ అని అట్రిబ్యూట్ యూజ్ చేస్తే మనకొస్తుంది. దీంట్లో మనం క్లిక్ చేసినామంటే ఏమవుతుంది? సో, మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనము అక్కడ సబ్మిట్ చేస్తాం. ఓపెన్ చేసి అక్కడ పెట్టినామంటే మనకక్కడి ఆ ఫైల్ అనేది మనకు అపెండ్ అవుతుందనమాట దానికి. లాస్ట్‌లో మనం ఏం చేస్తాము? ఇక్కడ సబ్మిట్, క్లియర్ 2 ఉన్నాయి చూడండి. సో, ఈ సబ్మిట్ ఆహ్, ఎప్పుడైతే మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తామో అదేమవుతుందంటే బేసిక్‌గా మనకు ఇది నా కోడ్ ఫైల్ అనమాట. దానికి సంబంధించిన కోడ్ ఫైల్. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండరు, కోర్సెస్ అన్నీ ఇచ్చాను. సో, ఇన్ బిట్వీనస్ ఫస్ట్ నేనేం చేశానంటే, ఫస్ట్ ఈ ఫార్మ్ ట్యాగ్ రాసాను చూడండి. ఫార్మ్‌లో ఏం రాసాను, యాక్షన్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ నేను డాట్ హెచ్‌టీఎంఎల్ ఒక ఫైల్ యూజ్ చేశాననమాట. డాట్ హెచ్‌టీఎంఎల్ అండ్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ మెథడ్ యూజ్ చేశాను. ఇక్కడ మీరైతే ఏం చేస్తారు, మీరు పైథాన్ కాబట్టి డాట్ పివై అయితే ఒక ఫైల్ తీసుకుంటారు. ఆ ఫైల్‌లో మనము ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫీల్డ్స్ అన్ని దాంట్లో పేస్ట్ చేసి దాన్ని బ్యాక్ ఎండ్ డేటాబేస్‌కెళ్ళడానికి ఒక కోడింగ్ అనేది రాస్తారు మీరు. సో, బేసికల్లీ నేనేం చేశానంటే, ఈ ఫార్మ్ అట్రిబ్యూట్స్ అనేది నాకు హెచ్‌టీఎంఎల్ ఫైల్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో, ఎప్పుడైతే మీరు ఈ ఫీల్డ్స్ అన్ని ఇచ్చేసి లాస్ట్‌లో ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని ఉంది చూడండి. వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్ అని ఉంది. అండ్ ఇంకోటొచ్చేసి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రీసెట్ వాల్యూ ఈక్వల్స్ టు క్లియర్ అని ఉందనమాట. ఇవి 2 మనకు యాక్షన్ మెథడ్స్ అనమాట. సో, ఎప్పుడైతే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్ ఉంది కదా! ఎప్పుడైతే ఇక్కడ చూడండి సబ్మిట్, క్లియర్ అనే 2 బటన్స్ కనిపిస్తున్నాయో మీకు వీటిని బటన్స్ అని అంటాం. సో, ఎప్పుడైతే మీరు సబ్మిట్ అనే బటన్‌ని క్లిక్ చేశారో అది ఎక్కడికెళ్తుందంటే యాక్షన్ పేజ్‌కెళ్తుందనమాట. సో, యాక్షన్ పేజ్ ఏముంది మనం అంటే యాక్షన్‌లో ఏం రాసాం మనము? ఫార్మ్ అట్రిబ్యూట్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని రాసాం గదా! ఆ పేజ్‌కెళ్తుంది. సో, మీరు డాట్ పివై అయితే మెన్షన్ చేస్తారు కదా! పేజ్ నేము. సో, ఆ పేజ్‌కెళ్తుందనమాట. సో, నేను యాక్షన్‌లో ఏమైతే పెట్టుంటారో టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అనే మెన్షన్ చేయడం వల్ల సబ్మిట్ క్లిక్ చేయగానే యాక్షన్ పేజ్‌కెళ్తుంది. నేనిక్కడ ఫార్మ్ అట్రిబ్యూట్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ పేజ్ యూజ్ చేశాం గదా! సో, ఎప్పుడైతే నేనిక్కడ క్లిక్ చేస్తున్నానో అదేమవుతుందంటే చూడండి ఒక పేజ్‌కొచ్చిందిక్కడ. ఏ పేజ్ అది? ఫార్మ్ అట్రిబ్యూట్స్ అనే పేజ్‌కొచ్చింది. ఎందుకు అంటే నేను యాక్షన్‌లో మెన్షన్ చేశానన్నమాట. ఫార్మ్ అట్రిబ్యూట్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఆ పేజ్ నేమ్‌ని మెన్షన్ చేశా. అందుకని చెప్పేసి సబ్మిట్ చేయగానే ఆ పేజ్‌కెళ్తుంది ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్ అని ఉంది. సో, ఇది కూడా యాక్షన్ ఫెయిల్ అన్నమాట. సో, ఇదేం చేస్తుందంటే నార్మల్‌గా ఇప్పుడు నేను ఇదంటే
దానికి సంబంధించిన డేటా అంతా ఇచ్చేసాను ఇక్కడ. అండ్ ఇది క్లిక్ చేసుకున్నాను. అండ్ దీంట్లో ఇది క్లిక్ చేశాను. హైదరాబాద్ క్లిక్ చేసి, వినోద్ క్లిక్ చేసేసి, చూస్ ఫైల్ ఏదో ఒకటి సబ్మిట్ చేసేసి, సో, ఇఫ్ ఇన్ కేస్ నేను డేటా అంతా ఇచ్చాను గదా! ఈ డేటా నేను ఇప్పుడు మరీ ఎరేజ్ చేయాలనుకుంటున్నాను మొత్తం అంతా. సో, దానికి మనం ఏం చేస్తామంటే, క్లియర్ అనే అట్రిబ్యూట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మొత్తం అనేది మనకు క్లియర్ అయిపోయింది చూడండి. ఫార్మ్స్‌లో ఉన్న డేటా మొత్తం. సో, దానికే ఈ క్లియర్ అనే బటన్ అనేది యూజ్ చేస్తాం. సో, నాకు అంటే ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సబ్మిట్ బటన్ అండ్ క్లియర్ బటన్స్. సో, వాటికే ఈ సబ్మిట్ అండ్ క్లియర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం సబ్మిట్ క్లిక్ చేస్తామో అది మనకు ఎక్కడికెళ్తుంది? ఫార్మ్‌లో యాక్షన్‌లో మనం ఏదైతే ఫైల్ నేమ్ మెన్షన్ చేసుంటామో ఆ ఫైల్ నేమ్‌కెళ్తుందన్నమాట. సో, మరి ఇప్పుడు ఈ ఫార్మ్‌లో యూజ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! లైక్ ఇందాక మనము సో, ఇన్‌పుట్ యూజర్ నేమ్‌కి ఏమి యూజ్ చేసామంటే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది చూడండి. ఇదొక ఎలిమెంట్. పాస్‌వర్డ్ ఉందా? ఇదొక ఎలిమెంట్. ఈ రేడియో బటన్స్ అన్నీ ఉన్నాయా? ఇవి ఒక ట్యాగ్స్ అన్నమాట. ఇవి రేడియో బటన్స్. ఇవి చెక్ బాక్సెస్. అండ్ ఇది డ్రాప్ డౌన్ లిస్ట్. ఇది లిస్ట్. ఇది టైప్ ఆఫ్ ఫైల్ అన్నమాట. సో, ఇవన్నీ మనము ఈ ఫార్మ్‌లో మెన్షన్ చేయడానికి మనం ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి నేను ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అండ్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అండ్ ఇక్కడ ఇంకొకటొచ్చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ లిస్ట్ యూజ్ చేశాను ఫర్ డ్రాప్ డౌన్‌కి. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ లిస్ట్‌కి సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేశాను. సో, ఇవన్నీ మనకు ఫార్మ్‌లో యూజ్ చేసే ఎలిమెంట్స్ అన్నమాట. మనం ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తామో, వాటిని ఏ విధంగా యూజ్ చేస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇన్‌పుట్ ఎలిమెంట్. సో, ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మ్ ఎలిమెంట్స్. సో, ఈ ఫార్మ్ ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్‌పుట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఇన్‌పుట్ ట్యాగ్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన టెక్స్ట్ బాక్స్ అయితేనేమి, అండ్ పాస్వర్డ్ బాక్స్ అయితేనేమి, అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ అయితేనేమి, అండ్ ఈమెయిల్ ఫీల్డ్స్ అయితేనేమి, అండ్ నంబర్ ఫీల్డ్స్ అయితేనేమి, ఈ బాక్సెస్ అన్నీ మనకు రావాలంటే ఈ ఇన్‌పుట్‌లో మనం టైప్ ఈక్వల్స్ టు అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఆ టైప్ ఈక్వల్స్ టు అట్రిబ్యూట్ అండ్ టైప్ ఈక్వల్స్‌లో మనం టెక్స్ట్ బాక్సు, పాస్వర్డ్ అంటే టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్, టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్. ఈ ఫీల్డ్స్ అన్నీ మనం ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌లోనే యూజ్ చేస్తామనమాట. సో, అందుకే మనకు ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మ్ ఎలిమెంట్స్. సో, దాంట్లో మనము ఈ ఫార్మ్ ఎలిమెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే, there are different types of form elements that we can use to collect data using HTML form. సో, దాంట్లో ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ మనకిక్కడ మీకు డిస్‌ప్లే అవుతుందా? యూజర్ నేమ్ పక్కనే మనకి టెక్స్ట్ బాక్స్ డిస్‌ప్లే అవుతుందా? సో, ఏదైనా సరే మనకు కావాల్సిన నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం గదా! అది ఏ విధంగా మనకు డిస్‌ప్లే అవుతుందంటే, దానికి మనము ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు వాటెవర్ యూ వాంట్ నేమ్. మనం అంటే ఈ నేమ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన నేమ్ అనేది మనం ఇచ్చుకోవచ్చనమాట. సో, మనకు ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో, మనకు ఎగ్జిక్యూషన్‌లో ఈ టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఇంకొకటొచ్చేసి పాస్వర్డ్. దిస్ ఈస్ ఆల్సో ఏ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్‌పుట్ బట్ ఇట్ మేక్స్ ద క్యారెక్టర్స్ యాస్ సూన్ యాస్ యూజర్ ఎంటర్స్ ఇట్. సో, టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో మనకొక టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. బట్ ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్‌కి టైప్ ఈక్వల్స్‌కి, పాస్వర్డ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సో, మనం యూజ్ చేసిన ఈ ఫార్మ్ ఉంది కదా! ఈ యూజర్ నేమ్‌కి మనం టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎంటర్ చేయగానే. బట్ పాస్వర్డ్‌లో ఏమవుతుందంటే, మనం ఇచ్చిన ఫీల్డ్స్ ఏవైతే అంటే టెక్స్ట్ ఏదైతే ఉంటదో మనకు కనిపించకుండా డాటెడ్‌గా మనకు విజిబుల్ అవుతుంది చూడండి. సో, ఎందుకంటే ఇది పాస్వర్డ్ కాబట్టి దాన్ని హైడ్ చేసింటారనమాట. సో, దానికి మనం టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం దానికి. ఇంకొకటొచ్చేసి టెక్స్ట్ ఏరియా. సో, ఈ ఫార్మ్స్‌లోనే ఏదైనా సరే ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి. సో, దానికి ఈ టెక్స్ట్ ఏరియా అనేది యూజ్ చేస్తామనమాట. అంటే ఇది ఒక బిగ్ సైజ్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ అనమాట. ఏదైనా సరే మీరు అడ్రెస్ ఇవ్వడానికి, లేకుంటే మీ గురించి ఏదైనా డిస్క్రిప్షన్ రాయడానికి ఈ టెక్స్ట్ ఏరియా అనే అట్రిబ్యూట్ ట్యాగ్ యూజ్ చేస్తామనమాట. దీంట్లో ఏం చేస్తామంటే టెక్స్ట్ ఏరియా ఓపెన్ చేసి టెక్స్ట్ ఏరియా క్లోజ్ చేస్తాము. ఈ స్టార్టింగ్ ట్యాగ్‌లో మనం ఏం చేస్తామంటే రోస్ ఈక్వల్స్ టు 5 అండ్ కాలమ్స్ ఈక్వల్స్ టు 5 ఉంది కదా! సో, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆహ్, మీరిచ్చిన రోస్‌ని, కాలమ్స్‌ని బట్టి ఆ టెక్స్ట్ బాక్స్ అనేది మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటొచ్చేసి చెక్ బాక్స్. అది ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామన్నమాట దీంట్లో. సో, ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఈ చెక్ బాక్సెస్ ఉన్నాయా?
ఇక్కడ జావా పక్కన ఒక చెక్ బాక్స్ ఉంది. హెచ్టీఎంఎల్ పక్కన ఒక చెక్ బాక్స్ ఉంది. సీఎస్ఎస్ పక్కన ఒక చెక్ బాక్స్ ఉందా? సో, ఇవి రావాలంటే మనం ఈ చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ చెక్ బాక్స్ మీనింగ్ ఏంటంటే చెక్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ మోర్ థాన్ వన్ ఆప్షన్ ఈస్ రిక్వైర్డ్ టు బి సెలెక్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే ఒకదానికంటే ఎక్కువ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ చెక్ బాక్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి మీకు దీన్ని క్లిక్ చేశాను అది సెలెక్ట్ అయింది. ఇది గాని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది. సో, ఇది కూడా క్లిక్ చేశాను. ఇప్పుడు 3 బాక్సెస్ మనకు సెలెక్ట్ అయినాయన్నమాట. సో, దానికి ఈ చెక్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తాం. ఆ చెక్ బాక్స్ ఎప్పుడొస్తుందంటే టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తేనే మనకు ఆ చెక్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రేడియో బటన్స్. Radio buttons are used when out of many options, just one option is required to be selected. సో టైప్ ఈక్వల్స్ టు రేడియో బటన్ యూజ్ చేస్తే మనకు ఈ సర్కిల్ టైప్ వస్తుంది. సో ఇది ఈ రేడియో బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఓన్లీ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రేడియో బటన్ యూజ్ చేస్తాం. సో మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బాక్సెస్ యూజ్ చేస్తాము. ఓన్లీ వన్ ఆప్షన్ యూజ్ చేసుకోవడానికి ఈ రేడియో బటన్స్ యూజ్ చేస్తాము. టైప్ ఈక్వల్స్ టు రేడియో బటన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఈ రేడియో బటన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేశాను. మరి దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది డిజేబుల్ అయిపోయింది చూడండి. మరి ఇది ఎనేబుల్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది డిజేబుల్ అయిపోయింది. ఇది ఎనేబుల్ అయింది చూడండి. సో ఓన్లీ వన్ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే రేడియో బటన్స్ యూజ్ చేస్తాము. మల్టిపుల్ ఆప్షన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చెక్ బాక్సెస్ యూజ్ చేస్తాము. అని దీంట్లో వచ్చేసి ఇంకొకటి చెక్డ్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా మనకు మన ఎగ్జిక్యూషన్‌లో అది సెలెక్ట్ అయ్యి వస్తుందనమాట. దానికి ఈ చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో, అది మనం ప్రాక్టికల్‌లో ఒకసారి చూద్దాం. అది ఏ విధంగా వస్తుందనేది. ఇంకోటొచ్చేసి డ్రాప్ డౌన్ లిస్ట్. సో, మీకిక్కడ చూపించాం గదా! స్టేట్‌లో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు ఉంది. సో, ఈ విధంగా మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలనుకుంటే దానికి సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. దీంట్లో సెలెక్ట్‌లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే provide an option to list down various options in the form. So drop down list from where a user can select any one option. సో మనము ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో మనకు కావాల్సిన లిస్ట్ అంతా ప్లేస్ చేస్తాము. ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దీనికి మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి సెలెక్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాము. ఇన్ బిట్వీన్ అస్ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేసి ఇన్ బిట్వీన్ అస్ దానికి మనకు కావాల్సిన లిస్ట్ అంతా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. అది మనకు ఈ విధంగా డిస్‌ప్లే అవుతది. సో, ఎప్పుడైతే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేస్తామో, ఈ విధంగా మనకు లిస్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, దీనికే మనం ఈ సెలెక్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. డ్రాప్ డౌన్‌కి సెలెక్ట్ ట్యాగ్ వాడతాం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మనకు డైరెక్ట్‌గా మనం ఇచ్చిన లిస్ట్ అనేది మనకు ఈ డ్రాప్ డౌన్ లేకుండా మనకు డైరెక్ట్‌గా చూపించాలనుకుంటే, ఈ లిస్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తామనమాట దాంట్లో. సో, దీంట్లో ఏంటంటే ఈ లిస్ట్ బాక్స్ ప్రొవైడ్స్ ఆప్షన్ టు లిస్ట్ డౌన్ వేరియస్ ఆప్షన్స్ ఇన్ ద ఫార్మ్ లిస్ట్ బాక్స్ ఫ్రమ్ వేర్ యూజర్ కెన్ సెలెక్ట్ మోర్ థాన్ వన్ ఆప్షన్. సో, మోర్ థాన్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే దీనికి కూడా మనం సెలెక్ట్ ట్యాగే వాడతాం చూడండి ఇక్కడ. సెలెక్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినాను. ఇన్ బిట్వీన్ అస్ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేసేసినాను. సో, ఇన్ బిట్వీన్ అస్ నేనేం చేశానంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇక్కడ ఇంకోటి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని పెట్టాను. ఆ లిస్ట్ అంతా మనకు డైరెక్ట్‌గా ఇక్కడ చూపించేస్తుంది. సో, ఇక్కడ స్టార్టింగ్ సెలెక్ట్ ట్యాగ్ ఉంది కదా! దాంట్లో నేమ్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ అని పెట్టేసి ఇక్కడ మల్టిపుల్ అని పెట్టానన్నమాట. సో, ఎప్పుడైతే నేను ఈ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినానో మనకు ఆహ్, వన్ వ ఎన్ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ అవుతుంది. సో, దానికే ఈ లిస్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటొచ్చేసి బటన్. సో, ఈ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందాక మనం చెప్పాం గదా! ఇక్కడ మనకు సబ్మిట్ అని ఉందా? సబ్మిట్ అండ్ క్లియర్ ఉందా? వీటినే బటన్స్ అని అంటామనమాట. సో, ఈ బటన్స్ రావాలంటే మనకు ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అంటే నేమ్ ఈక్వల్స్ టు వాలిడేట్ అని పెట్టామంటే మనకు ఆ బటన్‌లో మనకిది వాలిడేట్ అని డిస్‌ప్లేడ్ అవుతుంది చూడండి. సో, వీటినే మనం బటన్స్ అని అంటాము. ఈ బటన్స్‌కి టైప్ ఈక్వల్స్ టు మోస్ట్‌లీ మనం సబ్మిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామనమాట. ఇది మనకు డమ్మీ బటన్ కాబట్టి నేనేం చేశానంటే జస్ట్ బటన్ అని ప్లేస్ చేశాను. బట్ మీరైతే బటన్ యూజ్ చేసినప్పుడు టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేయాల్సిందే. సో, ఎప్పుడైతే మీరు టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేస్తారో, ఈ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేస్తారో, అప్పుడే అది మనకు ఈ యాక్షన్ పేజ్‌కెళ్తుంది. అదర్‌వైస్ అది యాక్షన్ పేజ్‌కెళ్ళదు. ఓకే. సో, ఇవి మనం మోస్ట్‌లీ యూజ్ చేసే ఎలిమెంట్స్ దాంట్లో. అండ్ ఇంకోటొచ్చేసి యాక్షన్ ఎలిమెంట్స్ అని చెప్పాం కదా!
వెన్ ద యూజర్ క్లిక్ ఆన్ ద ఎలిమెంట్స్ రెస్పెక్టెడ్ యాక్షన్ విల్ బి పర్ఫార్మ్డ్. సో ఎప్పుడైతే మనం ఫామ్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ బటన్ కొడతామో అదేమవుతుంది, ఎక్కడైతే యాక్షన్ పేజ్ రాసింటామో అక్కడికి వెళ్తుంది అనమాట. సో వాటికి మనం దీన్ని యాక్షన్ ఎలిమెంట్స్ అని అంటాము. సో సబ్మిట్ వెన్ ద యూజర్ క్లిక్ ఆన్ ఇట్ యాక్షన్ విల్ బి పర్ఫార్మ్డ్. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఇక్కడ చూడండి, టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే అది మనకు సబ్మిట్ అవుతుంది. అండ్ నేమ్ లో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అది బటన్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇంకోటి మనం ఏం చెప్పాము, రీసెట్. వెన్ ద యూజర్ క్లిక్ ఆన్ ఇట్ డేటా విల్ బి క్లియర్డ్. సో మనం ఫామ్ అంతా ఫిల్ చేసిన డేటా మనకు వద్దనుకుంటే ఎప్పుడైతే మనం రీసెట్ అనే క్లిక్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఫామ్ మొత్తం అంటే మనం ఇచ్చిన డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది అనమాట. దానికే ఈ రీసెట్ అనే బటన్ యూజ్ చేస్తాము. ఇంకోటి వచ్చేసి బేసికల్గా మనము యాక్షన్ ఎలిమెంట్స్లో ఇమేజ్ ట్యాగ్ కూడా ఉంది. బేసికల్లీ మనము ఇమేజ్ టాపిక్ చెప్పుకున్నాం కదా, ఇమేజ్ డిస్ప్లే చేయడానికి మనము ఐఎంజీ ట్యాగ్ వాడతాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్ అని ఇది కూడా ఈ అట్రిబ్యూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఆర్సీలో మనం కావాల్సిన అంటే మన పాత్ ఇస్తాం అనమాట. మన ఇమేజ్ పాత్ దాని ఫైల్ నేమ్ ఇస్తాం. సో లైక్ కరెంట్ పాత్, అబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని చెప్పాం కదా. సో అది మనం ఈ ఎస్ఆర్సీలో ప్లేస్ చేస్తాం. అది మనకు ఎగ్జిక్యూషన్లో ఇమేజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇందాక ఇక్కడ చూపించాం కదా రిజిస్ట్రేషన్ ఫామ్లో చూస్ ఫైల్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, మనకు కావాల్సిన ఫైల్ అనేది మనము సబ్మిట్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా వస్తుందంటే ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఫైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం ఫైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామో ఇక్కడ మనకు బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్రౌజ్ అనే ఆప్షన్ మనకు ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది అనమాట. సో ఇది అప్లోడ్కి యూజ్ చేయాలంటే మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఫైల్ యూజ్ చేస్తాము. సో ఇవన్నీ మనకు యాక్షన్ ఎలిమెంట్స్ అనమాట. అండ్ అట్రిబ్యూట్స్. సో ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని చెప్పాం కదా. సో దాని పక్కనే మనము ఈ నేము, ఐడి, క్లాసు, వాల్యూ అండ్ చెక్డ్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము. ఈ ఐడి క్లాస్ అనేది మనము ఎందుకు యూజ్ చేస్తామంటే బేసికల్లీ మనము ఈ సిఎస్ఎస్ లో మనం ఏదైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి అంటే గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి అనుకోండి. ఇన్ కేస్ ఒక 4 పీ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ 4 పీ ట్యాగ్స్ లో ఫస్ట్ 3 పీ ట్యాగ్స్ కి మనము ఒక ఒక డిఫరెంట్ కలరు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నాము. సో ఈ 3 పీ ట్యాగ్స్‌కి మనము అప్లై చేయాలనుకుంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామనమాట. అండ్ ఈ 4 పీ ట్యాగ్స్‌లో ఫోర్త్ పీ ట్యాగ్ ఉంది కదా. సో దానికి ఒక డిఫరెంట్ కలర్ అప్లై చేయాల. అంటే ఈ 3 పీ ట్యాగ్స్ కాకుండా ఫోర్త్ దానికి ఇంకొక డిఫరెంట్ కలర్ అప్లై చేయాల. సో అలాంటప్పుడు ఈ ఐడి అనేది యూజ్ చేస్తామనమాట. సో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి నీకు ఒకటేసారి కలర్స్ అనేది అప్లై అయిపోవాలనుకుంటే కలర్స్ అయినా సరే, ఫాంట్ స్టైల్స్ అయినా సరే, ఏదైనా సరే క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఐడి అంటే సింగిల్ ఎలిమెంట్‌కి ఏదైనా సరే నువ్వు కలర్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా సరే ఒక స్టైల్ అట్రిబ్యూట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఐడి అనేది యూజ్ చేస్తాం. అండ్ నేమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ద నేమ్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. సో నేమ్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఇక్కడ మనము డిఫైన్ చేసాం కదా. ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇస్తే మనకేమొస్తుంది, ఇక్కడ మనకు టెక్స్ట్ ఫీల్డ్ అని వస్తుంది. ఈ నేమ్‌లో మనం ఏం రాస్తాము, దీనికి సంబంధించిన ఒక నేమ్ ఇస్తామనమాట. సో అదేం చేస్తుంది, ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్‌ని అది డిఫైన్ చేస్తుంది. దాని పర్పసే నేమ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన నేమ్ రాస్తాం దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇస్తారు అండ్ మనకి ఏమవుతుంది, అది ఎగ్జిక్యూషన్లో ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా దీంట్లో వాల్యూ మీరే ఎంటర్ చేయాలనుకుంటున్నారు అంటే ఎగ్జిక్యూషన్లో ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడే వాల్యూ ఈక్వల్స్ టు సతీష్ అని ఇచ్చాను చూడండి ఇక్కడ నేను. సో దాంట్లో మనకు ఎగ్జిక్యూషన్లో మనకు డైరెక్ట్గా ఒక నేమ్తో డిస్ప్లే అవుతుంది. దానికే ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ చెక్డ్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఇందాక మనకు అంటే రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్ అని చెప్పాం కదా. సో డైరెక్ట్గా మీరు ఎగ్జిక్యూషన్లో మీరు చెక్ చేయకోకుండా బై డిఫాల్ట్ గానే మనకు అది ఏదో ఒక ఎలిమెంట్ మనకు చెక్ అయి రావాలి అనుకుంటే సో డైరెక్ట్ గా ఈ చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అదేమవుతుందంటే మనకి ఎగ్జిక్యూషన్ లో డైరెక్ట్ గా ఒక ఆప్షన్ అనేది చెక్ అయి వస్తుంది అనమాట, ఎనేబుల్ అయి వస్తుంది. దానికి ఈ చెక్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ ఈ రీడ్ ఓన్లీ వీ కెన్ మేక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యాజ్ అన్ఎడిటబుల్ ఎలిమెంట్స్. సో ఈ రీడ్ ఓన్లీ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు వాల్యూ ఈక్వల్స్ సతీష్ అని ఉంది. సో ఇది మనకు ఎగ్జిక్యూషన్ లో డైరెక్ట్ సతీష్ అని చూపిస్తుంది.
సో, ఇది నీకు ఇదే ఉండాలి. అంటే యూజర్ మళ్ళా దీన్ని ఎడిటబుల్ చేసుకోకూడదు. ఇదే ఉండాలి అనుకుంటే, ఈ రీడ్ ఓన్లీ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం దాంట్లో. ఇదేం చేస్తుందంటే, ఈ వాల్యూ ఈక్వల్స్ టు సతీష్ అదే ఉంచుతుందనమాట. ఇంకా మనం దాన్ని ఎడిట్ చేసుకోలేం ఆ వాల్యూని. దాని పర్పస్సే ఈ రీడ్ ఓన్లీ యూజ్ చేస్తాము. సెలెక్టెడ్. ఈ సెలెక్టెడ్ యాట్రిబ్యూట్ ఎలా యూజ్ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కదా! బై డిఫాల్ట్‌గా నీకు ఆటోమేటిక్‌గా ఏదో ఒకటి లిస్ట్‌లో సెలెక్ట్ అయ్యి రావాలనుకుంటే ఎగ్జిక్యూషన్‌లో నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా బై డిఫాల్ట్‌గా ఏదో ఒకటి రావాలనుకుంటే ఈ సెలెక్టెడ్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ విడ్త్ అండ్ హైట్ ఇవి మనకు ఇమేజ్ ట్యాగ్ చెప్పినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మన ఇమేజ్ యొక్క హైట్ అండ్ విడ్త్ పెంచడానికి విడ్త్ ఈక్వల్ టు సమ్ పిక్సెల్ 100 పిక్సెల్ లేకుంటే హైట్ ఈక్వల్స్ టు 100 పిక్సెల్ ఇచ్చామనుకో ఆటోమేటిక్‌గా మన ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. దానికి ఈ హైట్ అండ్ విడ్త్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో, దాంట్లోనే ఇప్పుడు మనకు ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు నంబర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు కలరు. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రేంజ్. సో, ఇవన్నీ మనకు ఆహ్, ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో యూజ్ చేసే టైప్ అట్రిబ్యూట్స్ అన్నమాట. ఈ ఇన్‌పుట్ డేట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్‌గా మనకు క్యాలెండర్ వస్తుంది. టైప్ ఈక్వల్స్ టు నంబర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఓన్లీ మనం నంబర్ మాత్రమే ఎంటర్ చేయగలం అన్నమాట. ఇంకా దాంట్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేయలేం. దానికే టైప్ ఈక్వల్స్ టు నంబర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. టైప్ ఈక్వల్స్ టు కలర్ యూజ్ చేస్తే సమ్ కలర్స్ వస్తాయి. ఏదైనా సరే మనకు కలర్స్ కావాల్సిన కలర్ మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ టైప్ ఈక్వల్స్ టు రేంజ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి నేమ్ ఈక్వల్స్ టు రేంజ్ అని ఉంది. వాల్యూ ఈక్వల్స్ టు 10 మాక్సిమం 100 అని ఉంది కదా! సో, ఎప్పుడైతే నువ్వు ఈ రేంజ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తావో, వాల్యూ ఈక్వల్స్ టు 10 అని పెట్టావు. మాక్సిమం 100 అని పెట్టావు. సో, ఆ రేంజ్ నీకు 10 నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం 100 వరకు చూపిస్తుందనమాట. సో, దాని పర్పస్సే ఈ రేంజ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటొచ్చేసి డేటా లిస్ట్. సేమ్ మనకు డ్రాప్ డౌన్ లిస్ట్‌కి మనము ఆహ్, సెలెక్ట్ ట్యాగ్ వాడినాం కదా! అదే విధంగా మనకు ఈ డేటా లిస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తారు. సో, సేమ్ మనము సెలెక్ట్ ట్యాగ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ ఈ డేటా లిస్ట్ ట్యాగ్ అని యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనము సెలెక్ట్ ట్యాగ్‌లో ఏం చేస్తాం? సెలెక్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి ఇన్ బిట్వీన్ అస్. మరి ఆప్షన్ ఓపెన్ చేసి, ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేసి ఇన్ బిట్వీన్ అస్ డేటా రాసుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంది. క్లోజింగ్ ట్యాగ్ లేదు. ఇన్ బిట్వీనస్ ఇక్కడే వాల్యూ ఇచ్చేసి దాని ఆ వాల్యూ రాసేసాడనమాట. సో, ఈ విధంగా కావాలనుకుంటే మీరు సెలెక్ట్ ట్యాగ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ డేటా లిస్ట్ ట్యాగ్ అని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి 2 మనకు డ్రాప్ డౌన్ లిస్ట్‌కే యూజ్ చేస్తాము. సో, ఈ ఈ జియోగ్రాఫికల్ ఎలిమెంట్స్ మనం యూజ్ చేయము. ఇది డిజైనింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. సో, జస్ట్ HTML యూజ్ చేసి మనము ఈ గ్రాఫికల్ ఎలిమెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో, ఈ ఎస్‌విజీ అండ్ క్యాన్వాస్ మనకు అవసరం లేదు. అండ్ ఇంకోటొచ్చేసి న్యూ అట్రిబ్యూట్స్ ఉన్నాయి దీంట్లో. అవే వచ్చేసి మనకు ఆటో కంప్లీట్. ఈ ఆటో కంప్లీట్ మనము ఇక్కడ చూడండి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు యూజర్, ఆటో కంప్లీట్ ఈక్వల్స్ టు ఆన్ అని ఇచ్చాను. ఇది మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇఫ్ ఇన్ కేస్ మీరే ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మరి మీకు ఏమడుగుతదది? మీ యూజర్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో, వన్స్ మీరు ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆటో కంప్లీట్ ఆప్షన్ ఈక్వల్స్ టు ఆన్ పెట్టడం వల్ల ఆటోమేటిక్‌గా ఇది మీ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్‌ని సేవ్ చేసుకుంటదనమాట. సో, వన్స్ మీరు దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరంతా సెర్చ్ చేస్తారు. మరి లాగౌట్ అయిపోతారు. మరి మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ అంటే ఈమెయిల్ ఏదైతే ఇచ్చింటారో అది ఆటోమేటిక్‌గా అక్కడికొచ్చేస్తుంది. సో, ఎలా అంటే ఈ ఆటో కంప్లీట్ ఈక్వల్స్ టు ఆన్ అని పెట్టడం, ఈ అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల ఆ ఫీల్డ్స్ అనేది మనకు డైరెక్ట్‌గా మనం ఇవ్వాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా మనకు ఎంటర్ అయితాయన్నమాట. సో, వాటికి ఈ ఆటో కంప్లీట్ ఈక్వల్స్ టు ఆన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటొచ్చేసి ఆటో ఫోకస్. ఈ ఆటో ఫోకస్ ఆహ్, ఇట్ స్పెసిఫైస్ దట్ అన్ ఎలిమెంట్ షుడ్ ఆటోమేటికల్లీ గెట్ ఫోకస్డ్ వెన్ ద పేజ్ లోడ్స్. సో, ఎప్పుడైతే మనం మన ఎగ్జిక్యూషన్ పేజ్ మనము ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ టెక్స్ట్ బాక్స్‌లో ఈ కర్సర్ అనేది బ్లింక్ అవుతా ఉంటది. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ పక్కన నేనేం చేశానంటే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకు కర్సర్ బ్లింక్ అవుతుందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్‌లో ఈ కర్సర్ ఫీల్డ్ అనేది బ్లింక్ అవుతా ఉంటుందన్నమాట. దానికే ఈ ఆటో ఫోకస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ రిక్వైర్డ్ ఇట్ స్పెసిఫై దట్ ఇన్‌పుట్ ఫీల్డ్ మస్ట్ బి ఫిల్డ్ ఔట్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఫార్మ్. సో, మన రిజిస్ట్రేషన్ ఫార్మే ఉంది. ఈ ఫార్మ్‌లో యూజర్ నేమ్ ఫిల్ చేశారు. పాస్వర్డ్ ఫిల్ చేశారు. ఈ జెండర్ అనే ఆప్షన్ ఉంది కదా!
సో దీన్ని మర్చిపోయారు. అంటే చెక్ చేయడం మర్చిపోయారు. ఆర్ అదర్‌వైస్ కోర్సెస్ ఆప్షన్‌ని క్లిక్ చేయడం మర్చిపోయారు. సో రిమైనింగ్ అన్నీ మీరు క్లిక్ చేసేసి సబ్మిట్ జేస్తారు. ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో అదేమవుతుందంటే సబ్మిట్ గాకుండా ఏదైతే మీరు మర్చిపోయి ఉంటారో గదా! అక్కడికొచ్చేసి మనకు జస్ట్ ఒక పాపప్ మెసేజ్ వస్తుందనమాట. ప్లీజ్ ఫిల్ థిస్ ఫీల్డ్ అని జెప్పేసి. సో మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఆ రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది. సో ఫస్ట్ దీన్ని ఫిల్ చేసిన తర్వాతనే సబ్మిట్ చేయమని జెప్పేసి. దానికే ఆ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ మనం యూజ్ చేస్తాము. అండ్ అలాగే ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ఏ షార్ట్ హింట్ దట్ డిస్క్రైబ్స్ ద ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఫ్రమ్ ఇన్‌పుట్ ఫీల్డ్. సో, ఈ ప్లేస్ హోల్డర్ ఎందుకు యూజ్ ఇక్కడ చూడండి ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాననమాట. ఇదేమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ ఈ యూజర్ నేమ్‌లో ఇక్కడ వస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి. మనకు ఇండికేషన్ ఇస్తుందనమాట. ఓహ్! ఇక్కడ మనము ఆహ్, నేమ్ టైప్ చేయాలని చెప్పేసి. దానికి ఆ ప్లేస్ హోల్డర్ అనేది యూజ్ చేస్తారు. సో, ఇవి మనకు ఫార్మ్స్‌లో యూజ్ చేసే కంప్లీట్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. సో, ఇవి ఒకసారి మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తారనేది. సో, వన్స్ మీకు అర్థమవుతుందది. ఓకే. సో, నార్మల్‌గా ఒక ఫైల్ తీసుకున్నాను. దానికి డాట్ హెచ్‌టీఎంఎల్ అని సేవ్ చేశాను. దాంట్లో ఫస్ట్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని ప్లేస్ చేశాను. అండ్ హెచ్‌టీఎంఎల్ ఓపెన్ చేసేసి హెచ్‌టీఎంఎల్ క్లోజ్ చేసుకున్నాను కింద. అండ్ దాంట్లోనే హెడ్ సెక్షన్‌లో టైటిల్ ఇచ్చేసాను. ఫార్మ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. బాడీ సెక్షన్‌లో ఫస్ట్ మన హెడ్డింగ్ పర్పస్ హెచ్1 యూజ్ చేశాను. ఫార్మ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. సో, అది మనకు ఫార్మ్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి హెడ్డింగ్ పర్పస్ నేను ఫార్మ్ ఎలిమెంట్స్ యూజ్ చేశాను. హెచ్1 యూజ్ చేశాను కదా! అది మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం యూజ్ చేసిన ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు యూజర్, వాల్యూ ఈక్వల్స్ టు ఫ్లాటర్‌లో ఇచ్చాం కదా! సో, ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే డైరెక్ట్‌గా మనకు ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది చూడండి. సో, దానికే ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. దాంట్లో నేను ఏం చేశానంటే డైరెక్ట్‌గా వాల్యూ ఈక్వల్స్ టు ఫ్లాటర్‌లో ఇచ్చాను. సో, అదేమవుతుందంటే డైరెక్ట్‌గా మనము ఎంటర్ చేసే పని లేకుండా ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు ఫ్లాటర్‌లో వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇది కావాలనుకుంటే ఓకే. ఆర్ అదర్‌వైజ్ నీకు కావాల్సిన నేమ్ నువ్వు డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకోవచ్చు. సో, దానికి ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి పాస్వర్డ్ అని ఉంది. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఈ నేమ్ గురించి చెప్తాను. మీరు యాక్షన్‌లో డాట్ పీవై అనే మీ బ్యాక్ ఎండ్ కోడ్ రాయడానికి పైథాన్ ఫైల్ యూజ్ చేస్తారని చెప్పారు కదా! సో, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నేమ్ ఈక్వల్స్ టు యూజర్, నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ ఈ చెక్ బాక్సెస్‌లో వచ్చే లోపల నేమ్ ఈక్వల్స్ టు కోర్సు, రేడియో బటన్స్‌లో మళ్ళా నేమ్ ఈక్వల్స్ టు కోర్స్ అని ప్లేస్ చేశాను. మళ్ళా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్‌కి వచ్చే లోపల నేమ్ ఈక్వల్స్ టు స్టేట్ అని యూజ్ చేశాను. సో, ఇలా ప్రతి ఒక్క దాంట్లో నేమ్ అనేది మెన్షన్ చేశాననమాట. ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే మీరు ఇందాక చెప్పాం గదా! అంటే యాక్షన్‌లో మనం ఒక అట్రిబ్యూట్ అంటే ఒక డాట్ పీవై బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తారని జెప్పేసి, అక్కడ మీరు ఏం జేస్తారంటే, ఇక్కడ నేమ్ ఏదైతే యూజ్ చేసుంటారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫీల్డ్ మీ బ్యాక్ ఎండ్‌లో కూడా కోడ్ రాయడానికి యూజ్ చేస్తారనమాట. దానికి ఈ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం కన్ఫర్మ్‌గా. సో, నెక్స్ట్ వచ్చేసి టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ ఉంది కదా! ఈ ఫీల్డ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు, ఇక్కడ చూడండి ఈ పాస్వర్డ్ ఫీల్డ్ వచ్చింది. సో, దీంట్లో మనం ఎంటర్ చేసిందంతా మనకు క్యారెక్టర్స్ అయితే మనకు కనిపించవనమాట. ఓన్లీ మనం పాస్వర్డ్ ఫీల్డ్ ఇచ్చాం కదా! మనకు హైడ్ డాటెడ్స్ ఓన్లీ డాటెడ్స్ మాత్రమే చూపిస్తుంది. దానికి ఈ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అనే ఫీల్డ్ యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా అని చెప్పాను కదా! అంటే ఏదైనా సరే ఒక బిగ్ సైజ్ కంటెంట్ రాయడానికి లేదంటే మీ అడ్రెస్ ఎక్కువ ఉంటే ఫుల్ చేయడానికి ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఏరియా అనేది యూజ్ చేస్తాం. దీన్ని మనం టెక్స్ట్ ఏరియా అని అంటాము. సో, ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయా? దీన్ని క్లిక్ చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఈ బాక్స్ సైజ్ ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఏం చేశానంటే టెక్స్ట్ ఏరియా ట్యాగ్ యూజ్ చేసేసి టెక్స్ట్ ఏరియా క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ ఈ స్టార్టింగ్ టెక్స్ట్ ఏరియాలో నేను ఏం చేశాను? రోస్ ఈక్వల్స్ టు 10 కాలమ్స్ ఈక్వల్స్ టు 50 అని పెట్టాననమాట.
సో, అలా ఏమవుతుందంటే మీరిచ్చిన రోస్, కాలమ్స్‌ని బట్టి ఆ టెక్స్ట్ ఏరియా అనేది మనకు ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు డిస్క్రిప్షన్ రాయడానికి లేకుంటే ఏదైనా సరే అంటే అడ్రెస్ ఏదైనా ఎంటర్ చేసుకోవడానికి ఈ ఈ బిగ్ సైజ్ ఆఫ్ బాక్సెస్ యూజ్ చేస్తామనమాట మనం. నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్సెస్. ఈ చెక్ బాక్సెస్‌లో మనము ఇక్కడ చూడండి టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని పెట్టాను. నేమ్ ఈక్వల్స్ టు కోట్స్ అని పెట్టేసి, వాల్యూ ఈక్వల్స్ టు మెయిల్ అని పెట్టేసి, సో, ఈ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత మనకు ఈ మెయిల్ అని పెట్టాం గదా! అవే మనకు ఇక్కడ మనకు డిస్‌ప్లే అయినాయి చూడండి. ఈ మెయిల్. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ యూజ్ చేసాం గదా! టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అది మనకి ఇక్కడ డిస్‌ప్లే అయింది చూడండి. ఇక్కడ మనం బయట అంటే ఈ ట్యాగ్ బయట మేము ఏదైతే మేల్, ఫీమేల్, అదర్స్ అని ఇచ్చామో అది మనకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది చూడండి. సో, ఈ చెక్ బాక్స్ మనము మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ చెక్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తాము. ఓన్లీ సింగిల్ ఆప్షన్ మాత్రమే క్లిక్ చేసుకోవాలనుకుంటే రేడియో బటన్స్ యూజ్ చేస్తాము. సో, ఇక్కడ నెక్స్ట్ రేడియో బటన్స్ టైప్ ఈక్వల్స్ టు రేడియో మెన్షన్ చేశాను. అండ్ మెయిల్ అని ఇచ్చాను. సో, ఇక్కడ ఈ రేడియో బటన్స్ ఈ విధంగా వచ్చాయి చూడండి. వీటికే మనం టైప్ ఈక్వల్స్ టు రేడియో అనేది యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి సెలెక్ట్ ట్యాగ్ వాడాను. సెలెక్ట్ ట్యాగ్ ఎందుకు వాడతామంటే డ్రాప్ డౌన్ లిస్ట్‌కి మనం సెలెక్ట్ ట్యాగ్ వాడతామనమాట. ఇక్కడ చూడండి దీంట్లో కూడా నేమ్ అని మెన్షన్ చేశాను. ఇది మనకు మీరు బ్యాక్ ఎండ్‌లో కోడ్ రాయడానికి ఈ నేమ్ అనే వాల్యూస్ అన్ని దాంట్లో యూజ్ చేస్తామనమాట. సో, అది మీకు ఆహ్, పైథాన్ క్లాస్ తీసుకున్నప్పుడు సార్ మీకు చెప్తాడు ఏంటి అనే దాని గురించి. సో, ఆహ్, ఈ సెలెక్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి సెలెక్ట్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ అస్ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేసుకొని ఫస్ట్ ట్యాగ్‌లో నేనేం రాసానంటే ప్లీజ్ సెలెక్ట్ బిలో అని రాసాను. ఇది ఎందుకు రాసానంటే మనకు సో, ఇక్కడ ఫస్ట్ మనకు దీన్ని అంటే యూజర్‌కి ఐడెంటిఫై అవ్వాలి గదా! ఫస్ట్ దీంట్లో ప్లీజ్ సెలెక్ట్ బిలో అని చెప్పేసి దీన్ని ఏం చేస్తారు క్లిక్ చేస్తారు. దాంట్లో మనకు కావాల్సిన లిస్ట్ వస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, దానికి ఫస్ట్ ఆప్షన్‌లో నేనేం చేశానంటే, వాల్యూ ఈక్వల్స్ టు -1 అని పెట్టాననమాట. సో, దానికి ఫస్ట్ ప్లీజ్ సెలెక్ట్ బిలో అని పెట్టాను. అండ్ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి, ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ అస్ హెచ్‌వైడీ అని పెట్టాను. అండ్ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి ఏపీ అని పెట్టాను. ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేసి, ఓపెన్ చేసి కర్ణాటక అని పెట్టాను. బట్ ఈ స్టార్టింగ్ ఆప్షన్ ట్యాగ్ మీరు గమనించినట్లయితే, ఈ వాల్యూ ఈక్వల్స్ టు -1 అని పెట్టాను. ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే ప్లేస్ చేశానో యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ నేను అదే ప్లేస్ చేశాను చూడండి. అండ్ వాల్యూ ఈక్వల్స్ టు ఏపీ అని ప్లేస్ చేశాను. వాల్యూ ఈక్వల్స్ టు కర్ణాటక అని ప్లేస్ చేశాను. ఎందుకు ఇక్కడున్నది మరి ఇక్కడ మెన్షన్ చేశానంటే, సో, ఎప్పుడైతే మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంట్లో ఆహ్, ఏపీ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఇక్కడ ఏపీ ఉంది గదా! ఈ వాల్యూ ఏపీ అనేది బ్యాక్ ఎండ్‌కి దీని ద్వారా ఎళ్తుందనమాట. సో, దానికే దీంట్లో ఆప్షన్‌లో వాల్యూ అనేది మెన్షన్ చేసుకున్నాం మనం. మరి ఇక్కడ హెచ్‌వైడీ మెన్షన్ చేసాము. దానికి మెన్షన్ చేసాం. ఇక్కడ ఎందుకు -1 మెన్షన్ చేశానంటే, బై డిఫాల్ట్‌గా మీకు మీరు దీన్ని ఏది సెలెక్ట్ చేసుకోకుండా ప్లీజ్ సెలెక్ట్ బిలో అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మనకు డ్రాప్ డౌన్ పోయి వేస్ట్ కదా! ప్లీజ్ సెలెక్ట్ బిలో అనేది. సో, అందుకనే ఎప్పుడైతే నువ్వు వాల్యూ ఈక్వల్స్ టు -1 అని ప్లేస్ చేస్తావో, అది మనకు బ్యాక్ ఎండ్‌కి ఎళ్ళదనమాట. మీరు ఎప్పుడైతే ఈ వాల్యూస్‌లో పెట్టిన వాల్యూస్ ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటారో అవి మాత్రమే ఎళ్తాయి. ఈ ప్లీజ్ సెలెక్ట్ బిలో అనేది మనకు బ్యాక్ ఎండ్‌కి వెళ్ళదు. సో, దాని పర్పస్సే వాల్యూ ఈక్వల్స్ టు -1 అనేది దీనికి మెన్షన్ చేశాను. అండ్ బటన్‌కి మనం ఏమి యూజ్ చేస్తాము? టైప్ ఈక్వల్స్ టు బటన్ అనేది యూజ్ చేసినాము. వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్. బట్ ఇది డమ్మీ బటన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే బటన్‌కి ఈ ఇన్‌పుట్ టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా బటన్ ట్యాగ్ ఓపెన్ చేసి, బటన్ ట్యాగ్ క్లోజ్ చేసేసి మీకు కావాల్సిన సబ్మిట్ అనేది ఇన్ బిట్వీనస్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇంకొకటొచ్చేసి సో, ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మనం ఏం చేసాము, ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఇవి ఉన్నాయి గదా! ఈ సైడ్‌కి మనము యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్, కోర్సెస్, స్టేట్, సిటీ, ఫ్యాకల్టీ, ఇమేజ్ ఇవి ఉన్నాయి గదా! సో, వీటిని ప్లేస్ చేసుకోవడానికి మనము ఈ లేబుల్ ట్యాగ్ ఆర్ స్పాన్ ట్యాగ్స్ యూజ్ చేస్తామనమాట. సో, లాస్ట్‌లో మీకు బ్లాక్ ఎలిమెంట్స్‌లో చెప్పాను. స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకు కంటెంట్ అనేది పక్కపక్కన వస్తుందని జెప్పేసి. అండ్ డివ్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకు కంటెంట్ అనేది లైన్ బై లైన్ వస్తుందని జెప్పాను. సో, ఈ లేబుల్ ట్యాగ్స్, స్పాన్ ట్యాగ్స్ 2 ఒకటే అన్నమాట. మీరు దీంట్లో ఏది యూజ్ చేసినా మనకు కంటెంట్ అనేది పక్కపక్కనొస్తుంది. సో, ఇక్కడ లేబుల్ ట్యాగు, స్పాన్ ట్యాగ్స్ దాని పర్పస్‌కి యూజ్ చేశాను చూడండి. ఇక్కడొచ్చిన మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్స్ ఏ విధంగా వచ్చాయంటే, వాటిని నేనిక్కడ లేబుల్ ట్యాగ్‌లో ప్లేస్ చేశానన్నమాట. అండ్ స్పాన్ ట్యాగ్ కూడా యూజ్ చేసిన. మీకు ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే డివ్ ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదేమవుతుందంటే, ఈ యూజర్ నేమ్ ఫీల్డ్ ఉంది కదా! ఈ లైన్ అంతా మనకు ఆ డివిజన్‌కి మాత్రమే తీసేసుకుంటుందన్నమాట. ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మళ్ళా మనకు కిందొస్తుంది. సో, దానికే ఈ డివ్ ట్యాగ్‌లో నేను మెన్షన్ చేసుకోలేదవి. సో, కమింగ్ టు ద ఫార్మ్ ఎలిమెంట్స్.
సో ఇది మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అండ్ బటన్‌కి సంబంధించిన సబ్మిట్ వాల్యూస్. సో దీంట్లో హ్మ్, ఇక్కడ యూజ్ చేసిన స్పాన్ ట్యాగ్‌లో ఇక్కడ యూజర్ నేమ్ యూజ్ చేశాను. దాని పక్కనే ఒక స్పాన్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఆ స్పాన్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీనర్స్ నేనేం చేశాను, ఒక ఇన్‌పుట్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ ఇన్‌పుట్ ట్యాగ్‌లో టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని ఇచ్చాననమాట. అది మనకు ఈ విధంగా డిస్‌ప్లే అయింది చూడండి. యూజర్ నేమ్ అంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేసింది అది వచ్చింది. అండ్ పక్కన నేను ఇంకొక స్పాన్ ట్యాగ్ తీసుకొని టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్ యూజ్ చేశాం కదా! అది ఇక్కడే డిస్‌ప్లే అయింది. బట్ ఇక్కడ పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఎందుకొచ్చిందంటే ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో నేను మళ్ళా స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. అదేమైందంటే మనకు ఈ పక్కనే వచ్చిందనమాట. సో, ఇందాక మీకు చెప్పాం గదా! మనకి ఏదైనా సరే కంటెంట్ అనేది పక్కన రావాలనుకుంటే ఈ స్పాన్ ట్యాగ్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఆర్ అదర్‌వైజ్ మనకు కంటెంట్ అనేది నెక్స్ట్ లైన్‌లో రావాలనుకుంటే డివ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను చూడండి స్పాన్ ట్యాగ్ తర్వాత ఇక్కడ ఏం యూజ్ చేశాను? డివ్ ట్యాగ్ యూజ్ చేశాను. యూజర్ నేమ్ అని జెప్పేసి. అదేమైంది మనకు ఈ పక్కన రాకుండా మళ్ళా కిందొచ్చేసింది చూడండి కంప్లీట్‌గా. నెక్స్ట్ లైన్‌లో వచ్చింది. సో, ఈ విధంగా మనకు ఇన్‌లైన్‌లో ఎలిమెంట్స్ రావాలనుకుంటే స్పాన్ ట్యాగ్స్ ఆర్ లేబుల్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము. అదర్‌వైజ్ మనకు లైన్ బై లైన్‌లో మనకు ఎలిమెంట్స్ రావాలనుకుంటే డివ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము. సో, ఇవి మనకు ఫార్మ్ ఎలిమెంట్స్. అండ్ ఇంకోటొచ్చేసి ఫార్మ్ యాక్షన్ ఎలిమెంట్స్. ఈ ఫార్మ్ యాక్షన్ ఎలిమెంట్స్‌లో ఇందాక చెప్పాం కదా! టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అంటే ఇది బటన్‌కి యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మీరు టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ యూజ్ చేస్తేనే మనకు అది బటన్ అనేది మనకు సబ్మిట్ అవుతుంది. ఇది మనకు సబ్మిట్ బటన్. అండ్ ఇంకోటొచ్చేసి ఏం యూజ్ చేస్తాం టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ బటన్, వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్. వాల్యూలో మనం ఏదైతే ప్లేస్ చేస్తామో అదే మనకు ఈ బటన్‌లో డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇంకోటొచ్చేసి టైప్ ఈక్వల్స్ టు రీసెట్ అండ్ వాల్యూ ఈక్వల్స్ టు క్లియర్. సో, వాల్యూ ఈక్వల్స్ టు క్లియర్ అని మెన్షన్ చేసాం గదా! అది మనకు ఈ విధంగా డిస్‌ప్లే అయింది చూడండి. బట్ ఇందాక చెప్పాం గదా! అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫార్మ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఈ డేటా మొత్తం నాకు ఎరేజ్ అయిపోవాలనుకుంటే ఈ టైప్ ఈక్వల్స్ టు రీసెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తేనే మనకు అది వాల్యూ ఈక్వల్ టు ఎప్పుడైతే మీరు క్లియర్ అనే బటన్ క్లిక్ చేస్తారో మొత్తం మనకు ఫార్మ్‌లో డేటా అంతా క్లియర్ అవుతుందనమాట. దానికే ఈ క్లియర్ అంటే రీసెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి టైప్ ఈక్వల్స్ టు ఫైల్, వాల్యూ ఈక్వల్స్ టు బ్రౌజ్. సో, ఇది మనకు ఇక్కడ చూడండి చూస్ ఫైల్ అని చూపిస్తుంది. దానికే ఈ టైప్ ఈక్వల్స్ టు ఫైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో లోపల మన ల్యాప్‌లో ఉన్న సి డ్రైవ్‌కి, డి డ్రైవ్‌కెళ్ళేసి అక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ లేకుంటే పీడీఎఫ్ ఫైల్ ఆర్ వర్డ్ ఫైల్ ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చనమాట. సో, దానికే టైప్ ఈక్వల్స్ టు ఫైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటొచ్చేసి టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్ ఎస్ఆర్‌సీలో మనకు మన ఇమేజ్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే అది మనకి ఈ విధంగా ఇమేజ్ అనేది డిస్‌ప్లే అయింది చూడండి. సో, వీటన్నింటిని మనము ఫార్మ్ యాక్షన్ ఎలిమెంట్స్ అని అంటామనమాట. ఏంటి మనం సబ్మిట్ బటన్ అయినా సరే, వాల్యూ ఈక్వల్స్ టు రీసెట్ అయినా సరే, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఫైల్ అండ్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్. వీటిని మనం యాక్షన్ ఎలిమెంట్స్ అని అంటాం. ఇంకోటొచ్చేసి యాట్రిబ్యూట్స్. సో, ఈ యాట్రిబ్యూట్స్ ఆహ్, ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్సెస్‌లోనే ఎక్కువ యూజ్ చేస్తాము. సో, దాంట్లో ఫస్ట్ ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని యూజ్ చేశాం కదా! ఇది చూపిస్తాను చూడండి మీకు ఫస్ట్ ఏంటనేది ఫార్మ్ యాట్రిబ్యూట్స్‌లో. సో, ఫస్ట్ నేను ఒక లేబుల్ ట్యాగ్ తీసుకొని యూజర్ నేమ్ ఇచ్చాను. అది మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే ఒక బాక్స్ తీసుకున్నాను. అది మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయింది చూడండి. టెక్స్ట్ బాక్స్ వచ్చింది. దాంట్లో నేను ఏం చేశాను, నేమ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ ఇచ్చాను. ఐడీ నేమ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టాను. అండ్ ఈ ఐడీ, క్లాస్ అనే అట్రిబ్యూట్స్ మనము నెక్స్ట్ సీఎస్ఎస్ క్లాస్‌లో దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి వాల్యూ ఈక్వల్స్ టు శివ అని ఇక్కడ ఇచ్చేసాం కదా! అది మనకు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా మనము ఎంటర్ చేయకుండానే ఎగ్జిక్యూషన్‌లో మనకు శివ అని చూపిస్తుంది చూడండి. సో, దానికే వాల్యూ ఈక్వల్స్ టు శివ అనేది యూజ్ చేస్తాము. అండ్ వన్ థింగ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను. ఇదేమవుతుందంటే మనం టెక్స్ట్‌ని ఇంకా ఎడిటబుల్ చేసుకోలేమనమాట. సో, అదే టెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. అయినా సరే ఆ టెక్స్ట్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. సో, దాని పర్పస్సే ఈ రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం కదా! సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ మీ రిజిస్ట్రేషన్ ఫేజ్‌లోనే ఏదైనా ఒక ఫీల్డ్ అనేది మీరు మర్చిపోయారు. సో, అదేం చేస్తుందంటే మీరు సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వకుండా మనకొక పాపప్ బాక్స్ చూపిస్తుందనమాట. సో, ఫార్మ్ ప్లీజ్ ఫిల్ ది ప్లీజ్ ఫిల్ దిస్ టెక్స్ట్ బాక్స్ ఫస్ట్ అని చెప్పేసి. సో, దానికే ప్రతి ఒక్క యాట్రిబ్యూట్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్‌లోనూ మనము ఈ రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ కన్ఫర్మ్‌గా మెన్షన్ చేస్తాము రియల్ టైమ్‌లో గాను. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ
లేబుల్ ఈక్వల్స్ పాస్వర్డ్ అని తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని తీసుకున్నాను. ఇది మనకు ఫార్మ్ అట్రిబ్యూట్స్ ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఫీల్డ్స్‌లో ఎంటర్ చేస్తున్నాను. మనకు టెక్స్ట్ అనేది ఎంటర్ అంటే మనకు రీడ్ ఓన్లీ కాకుండా అది మనకు డాటర్స్‌లో చూపిస్తుంది చూడండి. దానికే టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేస్తామనమాట. ఈమెయిల్ అనే అట్రిబ్యూట్. అదెందుకు యూజ్ చేస్తామంటే మనకు ఈమెయిల్‌లో మనకు కన్ఫర్మ్ ఉండాలి కదా! సో, ఎప్పుడైతే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈమెయిల్ ఇవ్వకుండా ఏదైనా సరే ఓన్లీ టెక్స్ట్ ఇచ్చారనుకోండి, అది తీసుకోదనమాట. ఫస్టు కన్ఫర్మ్‌గా దాంట్లో అనేది మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తుంది. దానికే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో మరి ఇక్కడ రేడియో బాక్సెస్ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను. చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను. ఈ చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, డైరెక్ట్‌గా మనకు మెయిల్‌కి ఆటోమేటిక్‌గా ఇది ఈ చెక్ బాక్సెస్‌లో ఆహ్, ఎడిట్ అయ్యి వస్తుందనమాట. అంటే చెక్ అయ్యి వస్తుంది మనకు. ఇక్కడ చూడండి మెయిల్‌కి ఆటోమేటిక్‌గా ఇక్కడ డిస్‌ప్లే అయింది. అంటే ఇది ఎనేబుల్ అయిందనమాట బటన్ అనేది. సో, దానికే ఈ చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ఫార్మ్ సెలక్షన్‌లో యూజర్ అనేది ఎంటర్ చేసుకోకుండా మీరే డైరెక్ట్‌గా ఇవ్వాలనుకుంటే మీరు చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకోటొచ్చేసి దీంట్లో మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ యూజ్ చేశాను చూడండి. ఇక్కడ నేను వాల్యూ ఈక్వల్స్ టు హైదరాబాద్ తర్వాత సెలెక్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా మనకు మన ఎగ్జిక్యూషన్‌లో ప్లీజ్ సెలెక్ట్ బిలో చూపించకుండా డైరెక్ట్ మనకు హైదరాబాద్ అనేది మనకు డిస్‌ప్లే అవుతుందనమాట. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఫస్ట్ ప్లీజ్ సెలెక్ట్ బిలో కాకోకుండా డైరెక్ట్ హైదరాబాద్ అనేది మనకు డిస్‌ప్లే అవుతుంది. దీనికే మనం ఈ సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ మనము ఇందాక మీకు ఆటో కంప్లీట్ అని చెప్పాం కదా! హెచ్‌టీఎంఎల్ ఫార్మ్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్‌లో ఈ ఆటో కంప్లీట్ ఈక్వల్స్ టు ఆన్ అని పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ ఫార్మ్స్‌లో ఏదైనా సరే యూజర్‌ని అంటే ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చుంటారు కదా! నెక్స్ట్ టైమ్ మీరు ఏదైనా సరే ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్‌గా అదంతకది ఆ ఫార్మ్స్ అనేది ఫిల్ చేస్తుందనమాట. దానికి ఈ ఆటో కంప్లీట్ ఈక్వల్స్ టు ఆన్ అని పెడతాము. అండ్ ఇంకోటొచ్చేసి ఆటో ఫోకస్. ఈ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు ఎగ్జిక్యూషన్‌లో డైరెక్ట్‌గా మనకు టెక్స్ట్ బాక్స్‌లో కర్సర్ అనేది బ్లింక్ అవుతా ఉంటదనమాట. దానికే ఈ ఆటో ఫోకస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి. దీన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నానిప్పుడు. ఈ ఆటో ఫోకస్‌లో డైరెక్ట్‌గా మీకు కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఎక్కడ బ్లింక్ అవ్వట్లేదు టెక్స్ట్ బాక్స్‌లో. దాంట్లో మాత్రమే బ్లింక్ అవుతుంది. సో, దానికే ఈ ఆటో ఫోకస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో నేను ఏమి యూజ్ చేశాను అంటే ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ యూజర్ నేమ్ అని పెట్టాను. సో, ఈ ప్లేస్ హోల్డర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి మనకు ఈ ప్లేస్ హోల్డర్‌లో బై డిఫాల్ట్‌గానే మనకు ఆహ్, లైట్ ఫార్మాట్‌లో మనకు ఎంటర్ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. అంటే ఏదైతే నువ్వు ఇక్కడ ఈ ప్లేస్ హోల్డర్‌లో మెన్షన్ చేసుంటావో అది మనకి ఇక్కడ డైరెక్ట్ మీకు ఎంటర్ యూజర్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది ఆహ్, యూజర్‌కి అంటే ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుందన్నమాట. ఓహ్! ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్‌లో మనం యూజర్ నేమ్ ఇవ్వాలని చెప్పేసి. సో, దానికే ఈ ప్లేస్ హోల్డర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి రిక్వైర్డ్. సో, ఇందాక చెప్పాం గదా! ఏదైనా సరే మనము ఈ టెక్స్ట్ బాక్సెస్ అన్నీ ఇచ్చేటప్పుడు అంటే ఫర్ ఇన్ కేస్ ఏదైనా సరే టెక్స్ట్ బాక్స్ ఇవ్వడం అంటే ఫిల్ చేయడం మర్చిపోయాము. వెంటనే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకది ఏమవుతుందంటే, నువ్వు మర్చిపోయిన అంటే ఫీల్డ్ బాక్స్ ఏదైతే ఉంటదో అక్కడికొచ్చేసి మనకు ఒక పాపప్ బాక్స్ కనిపిస్తుందనమాట. సో, ప్లీజ్ ఫిల్ థిస్ ఫీల్డ్ ఇమ్మీడియేట్‌లీ అంటే ఫస్ట్ అని జెప్పేసి. సో, దాన్ని ఫిల్ చేసిన తర్వాతనే అది మనకు సబ్మిట్ అవుతుంది. అంతవరకు అవ్వదనమాట. సో, దానికి ఈ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం అన్ని దానుల్లోనూ. అవి మనకు ఈ న్యూ ఎలిమెంట్స్. దాంట్లో ఇంకోటొచ్చేసి కంట్రోల్ అట్రిబ్యూట్స్. సో, సేమ్ దీంట్లో ఏంటంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అని పెట్టాను చూడండి. సో, ఈ అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే, ఇక్కడ చూడండి కంట్రోల్ అట్రిబ్యూట్స్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ మనకు మంత్, డేట్, ఇయర్ అని చెప్పేసి డైరెక్ట్‌గా మనకు డిస్‌ప్లే అయింది. దీన్ని మనం క్లిక్ చేసగానే ఏమవుతుంది మనకు ఈ క్యాలెండర్ అనేది మనకు డైరెక్ట్‌గా చూపిస్తుంది. మనకు కావాల్సిన డేట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికే ఈ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అండ్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సెర్చ్. సో, మీకు బేసికల్‌గా ఇంకా ఏదైనా సరే ఒక ఫార్మ్ అంటే ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకు సెర్చ్ ఫీల్డ్ అనేది ప్రతి ఒక్క అప్లికేషన్‌లోనూ మ్యాండేటరీగా ఉంటుంది గదా! దానికే ఈ సెర్చ్ ఫీల్డ్ యూజ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఇందాక చెప్పాను కదా! ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్. ఈ ఈమెయిల్ ఫీల్డ్‌లో ఏమవుతుందంటే కన్ఫర్మ్‌గా మీరు టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఫీల్డ్ కన్ఫర్మ్‌గా ఉండాలని జెప్పేసి అది మనకు మెన్షన్ జేస్తుంది. సో, మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుందనమాట. దానికే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటొచ్చేసి టైప్ ఈక్వల్స్ టు కలర్. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది. ఇఫ్ ఇన్‌కేస్ మనకు కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన కలర్ అనేది మనకు
పిక్ చేసుకోవచ్చు. దానికి టైప్ ఈక్వల్స్ టు కలర్ యూజ్ చేస్తాం. టైప్ ఈక్వల్స్ టు నంబర్. ఈ నంబర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ మనకు నంబర్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి అనమాట. క్యారెక్టర్స్ మీరు ఎంటర్ చేసినా అవ్వవు. ఓన్లీ నంబర్స్ మాత్రం మనకి ఎంటర్ అవుతాయి. వాటికి ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నంబర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ అంటే ఈ టెలిఫోన్ నెంబర్ కూడా దానికి యూజ్ చేస్తాం అనమాట నెంబర్‌కి. అండ్ ఇక్కడ చూడండి టైప్ ఈక్వల్స్ టు రేంజ్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ ఈక్వల్స్ టు 80 అని ఇచ్చాను. ఈ టైప్ ఈక్వల్స్ టు రేంజ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ నేను వాల్యూ ఈక్వల్స్ టు 80 ఇచ్చాను కదా! మనకు 0 నుంచి 100%లో ఆ 80 వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అది మనకు ఈ విధంగా రేంజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. దానికే ఈ రేంజ్ అనేది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి డేటా లిస్ట్. సో, ఇందాక మనం అంటే మనకు డ్రాప్ డౌన్ లిస్ట్‌కి సెలెక్ట్ ట్యాగ్ చెప్పాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు డేటా లిస్ట్ కూడా దానికి యూజ్ చేస్తామనమాట. ఇక్కడ చూడండి ఇన్పుట్ లిస్ట్ ఈక్వల్స్ టు బ్రౌజర్ అని పెట్టాను. ఫస్ట్ డేటా లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి, ఇన్ బిట్వీన్ అస్ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి పెట్టాననమాట. బట్ ఈ ఈ సెలెక్ట్ ట్యాగ్‌కి, డేటా లిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఆప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి, ఆప్షన్ ట్యాగ్ క్లోజ్ చేసేసి, ఇన్ బిట్వీన్ అస్ మనకు కావాల్సిన డేటా ఇచ్చాను. బట్ ఇక్కడేమో ఈ డేటా లిస్ట్‌లో ఏమవుతుందంటే, ఓన్లీ మనకు ఆప్షన్ ట్యాగ్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్ లేదు చూడండి. డైరెక్ట్‌గా ఇక్కడ వాల్యూలో ఒపేరా, వాల్యూ ఈక్వల్స్ టు క్రోమ్, కార్టూన్, విండోస్ అని ఇచ్చారు కదా! అది మనకు ఎగ్జిక్యూషన్‌లో డైరెక్ట్‌గా చూపిస్తుందనమాట. సో, ఇక్కడ చూడండి డేటా లిస్ట్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ పైన ఒపేరా, క్రోమ్, కాటన్, విండోస్ అని చూపిస్తుంది చూడండి. సో, ఆ విధంగా కావాలనుకుంటే మీరు సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేసినా ఒకటే అండ్ డేటా లిస్ట్ యూజ్ చేసినా ఒకటే. ఈ రెండింటిని దాని పర్పస్ యూజ్ చేస్తామనమాట. డ్రాప్ డౌన్ లిస్ట్ పర్పస్. సో, ఇవి మనకు ఆహ్, అంటే ఫార్మ్స్ అండ్ ఫార్మ్స్‌లో యూజ్ చేసే యాక్షన్, మెథడ్ అంటే మెథడ్‌లో మళ్ళా మనకు గెట్ మెథడ్ ఉంటుంది. అండ్ పోస్ట్ మెథడ్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఫార్మ్ ఎలిమెంట్‌కి మనకు ఇన్‌పుట్ ఎలిమెంట్ యూజ్ చేస్తాము. దాంట్లోనే ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, పాస్వర్డ్, ఫీల్డ్స్ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో దాంట్లోనే నేమ్ యూజ్ చేస్తాము. అండ్ వాల్యూస్ యూజ్ చేస్తాము. రిక్వైర్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఆటో కంప్లీట్, ఆటో ఫోకస్ ఇవన్నీ మనకు ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్‌లోనే యూజ్ చేస్తామనమాట. అండ్ అండ్ టైప్ అట్రిబ్యూట్‌లోనే అవన్నీ యూజ్ చేస్తాము. దాంట్లోనే ఈ ఫార్మ్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో అట్రిబ్యూట్స్. ఈ రీడ్ ఓన్లీ, సెలెక్టెడ్, విడ్త్ అండ్ హైట్ ఇది ఇమేజ్‌కి యూజ్ చేస్తాం మనం. అండ్ కంట్రోల్ అట్రిబ్యూట్స్ డేట్స్, నంబరు, కలరు, రేంజ్, డేటా లిస్ట్ ఇవన్నీ. అండ్ దాంట్లోనే ఆటో కంప్లీట్ అండ్ ఆటో ఫోకస్, రిక్వైర్డ్ అండ్ ఇంకోటొచ్చేసి ప్లేస్ హోల్డర్ అనమాట. సో, ఇవన్నీ మనము కంప్లీట్‌గా అంటే ఫార్మ్స్‌లో యూజ్ చేసే అట్రిబ్యూట్స్ అండ్ ఎలిమెంట్స్. సో, సో ఇది మనకు కంప్లీట్‌గా ఫార్మ్స్ సంబంధించిన టాపిక్. సో, ఆహ్, ఈ ఈ అంటే నేను యూజ్ చేసిన కోడ్ ఫైల్స్ ఇవన్నీ మీకు సెండ్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో, యూ హావ్ ఎనీ డౌట్స్? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఆల్. సో, Yes. వన్స్ మేము ఈ ఫైల్స్ మీకు పంపిస్తాను గదా! మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అంటే అంటే మనం యూజ్ చేసిన ఫార్మ్స్ ఏంటి? అంటే ఆ ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేసాము? అట్రిబ్యూట్స్ ఏమి యూజ్ చేసాము? దాంట్లో ఫార్మ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? అండ్ దాంట్లో యాక్షన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? సో, ఇవన్నీ వన్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు అవే అర్థమవుతాయి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఆల్. Yes, sir. యాహ్! ఇట్స్ ఓకే. అండ్ లాస్ట్ క్లాస్‌లో చెప్పాను గదా! ఆ సిమాంటిక్ ఎలిమెంట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామనేది వన్స్ మీరు ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్ కోసం వస్తారు గదా! అప్పుడు మీకు చూపిస్తాం. అట్రిబ్యూట్స్ ఎక్కడ యూజ్ చేసి ఆ ఎలిమెంట్స్ ఎక్కడ యూజ్ చేశారనేది. ఓకే. సో, అది థియరీ పార్ట్ అనమాట. అందుకనే అది లాస్ట్ క్లాస్‌లో అది ప్రాక్టికల్‌గా చూపించలేదది.